బిగ్ బాస్ సీజన్ 8లో రెండో వారంలోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యింది. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని కారణాలు చెప్పి నామినేట్ చేయాలని ఆదేశించాడు బిగ్ బాస్. యష్మి గౌడకి మినహాయింపు లభించింది. ఆమెని ఎవరూ నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ ఆదేశించాడు. సోనియా ఆకుల, విష్ణుప్రియ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. మొదట సోనియా ఆకుల విష్ణుప్రియను నామినేట్ చేసింది. అనంతరం విష్ణుప్రియ తిరిగి సోనియాని కూడా నామినేట్ చేసింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సోనియా ఆకుల పూర్తిగా విష్ణుప్రియ మీద పర్సనల్ అటాక్ చేసిందని ఆడియన్స్ అభిప్రాయం. విష్ణుప్రియ జోక్స్, డ్రెస్సింగ్, ఫ్యామిలీ అంశాలను వేలెత్తి చూపుతూ సోనియా ఆకుల విమర్శలు చేసింది. నువ్వు అడల్ట్ జోక్స్ వేస్తావు, బట్టలు సరిగ్గా ధరించవు, నీ చేష్టలు అసభ్యకరంగా ఉంటాయి అనే అర్థంతో సోనియా ఆరోపణలు గుప్పించింది. ఇక నీతో సన్నిహితంగా ఉండే వాళ్ళ మీద మాత్రమే నువ్వు జోక్స్ వేయవు, మిగతా అందరి మీద అడల్ట్ జోక్స్ వేస్తావు, బట్టలు ఎలా ధరించాలో నేర్చుకో. నీ పక్కన నిల్చునే వ్యక్తి కూడా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. నీ మైండ్లో ఎప్పుడూ అడల్ట్ కంటెంట్ రన్ అవుతూ ఉంటుంది. విష్ణుప్రియని ఉద్దేశిస్తూ కఠినంగా సోనియా మాట్లాడింది. అలాగే విష్ణుప్రియకి ఫ్యామిలీ లేదన్న విషయాన్ని కూడా ఆమె వేలెత్తి చూపించింది. నువ్వు హౌస్లో ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడదు, కానీ నా ఫ్యామిలీ చూస్తుంది అంటూ విష్ణుప్రియకి అమ్మా నాన్న లేరన్న విషయాన్ని ఆమె వేలెత్తి చూపింది. దాంతో విష్ణుప్రియ ఎమోషనల్ అయ్యింది. అయినప్పటికీ సోనియాపై విష్ణుప్రియ పర్సనల్ కామెంట్లు చేయలేదు. సోనియా, విష్ణుప్రియ వాగ్వాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో వాదోపవాదాలు మొదలయ్యాయి. సోనియా తీవ్రస్థాయిలో పర్సనల్ అటాక్ చేసినా విష్ణుప్రియ టెంపర్ కోల్పోలేదు. తన పాయింట్ సూటిగా చెప్పిందని ఆమెను సమర్థిస్తున్నారు. మరొక వైపు సోనియా ఆకుల మీద నెగిటివిటీ నడుస్తోంది. ఆమె గేమ్, మాట తీరు, పైగా విమర్శలు చేస్తున్న విధానం. అదే సమయంలో ఎంటర్టైన్మెంట్ కావాలంటే సోనియా వంటి కంటెస్టెంట్ కావాలని కూడా అంటున్నారు.